రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా రాష్ట్రంలో చలి తీవ్రత ఉండగా క్రమంగా చలి తీవ్రత పెరుగుతున్నట్లయితే అధికారులు చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు చాలా ప్రాంతాల్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. అయితే ఉత్తరాది నుంచి చలిగాలులు వీయడం వల్లే తెలంగాణలో టెంపరేచర్స్ పడిపోతున్నాయని చెప్పేసి కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, పశ్చిమ తెలంగాణ జిల్లాలో కూడా కనిష్ట టెంపరేచర్స్ నమోదవుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈరోజు టెంపరేచర్స్ ఒకసారి పరిశీలించినట్లయితే కనిష్టంగా మనం చూసుకున్నట్లయితే పటాన్‌చెరులో చూసుకున్నట్లయితే 8.2 డిగ్రీల సెల్సియస్ అయితే ఉష్ణోగ్రత నమోదైంది. ఇది రాష్ట్రంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతగా చెప్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్‌లో 9.2 సెంటీగ్రేడ్స్, భద్రాచలంలో 15 సెంటీగ్రేడ్స్, అక్కింపేటలో 15 సెంటీగ్రేడ్స్, దుండిగల్లో 13.9 సెంటీగ్రేడ్, హన్మకొండ విషయానికొస్తే 12 సెంటీగ్రేడ్స్, హైదరాబాద్‌లో 13.7 సెంటీగ్రేడ్స్, ఖమ్మం 15 సెంటీగ్రేడ్స్, మహబూబ్‌నగర్ 17.1 సెంటీగ్రేడ్, మెదక్ 10.2 సెంటీగ్రేడ్స్, నల్గొండ 13.4 సెంటీగ్రేడ్, నిజామాబాద్ 13.6 సెంటీగ్రేడ్స్, రామగుండం 12.6, హయత్ నగర్ 14, అలాగే రాజేంద్ర నగర్ విషయానికి వస్తే 10 డిగ్రీల సెల్సియస్ అయితే ఉష్ణోగ్రత టెంపరేచర్ అంటే మినిమం టెంపరేచర్ అయితే నమోదైంది. ముఖ్యంగా పటాన్‌చెరు విషయానికి వస్తే పటాన్‌చెరులో అత్యల్పంగా 8.2 సెల్సియస్ అంటే చాలా అక్కడ చలి తీవ్రత ఎక్కువ ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే వచ్చే రోజుల్లో క్రమంగా చలి తీవ్రత తగ్గే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు నిన్నటితో పోలిస్తే ఈరోజు కాస్త చలి తీవ్రత తగ్గినట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. నిన్న చాలా చోట్ల కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈరోజు నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు పలు చోట్ల 1-2 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతలు కూడా పెరిగినట్లయితే అధికారులు చెప్తున్నారు. అయితే జనవరి వరకు ఇలానే చలి తీవ్రత ఉంటుంది. అప్పుడప్పుడు చలి తీవ్రత పెరిగి తగ్గుతూ ఉంటుంది, కానీ చలి మాత్రం ఉంటుందని చెప్పి చెప్తున్నారు. అయితే జనవరి చివరి వారం నుంచి క్రమంగా చలి తీవ్రత తగ్గుతూ ఫిబ్రవరి వరకు పూర్తిగా చలి తీవ్రత తొలగిపోతుందని, ఫిబ్రవరి ఎండ్ నుంచి మార్చి మొదటి వారం నుంచి మళ్ళీ సమ్మర్ అంటే వేడి స్టార్ట్ అయ్యి అంటే ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరోపక్క చలి తీవ్రత నేపథ్యంలో అయితే పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. ఎక్కువగా చలికి ఎక్స్పోజ్ కావద్దని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా డే టైంలో అంటే 10 తర్వాత బిఫోర్ 5 PM అంటే ఈవినింగ్ 5 PM లోపు అన్ని పనులు చేసుకొని ఇంటికి వెళ్ళాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎవరైతే బయట తిరిగే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా స్వెటర్లు ధరించడం కావచ్చు, అలాగే చెవుల్లోకి చల్లగాలి పోకుండా చెవులకు సంబంధించి రక్షణ ఉంచుకోవడం కావచ్చు, అలాగే ముక్కు సంబంధించి ముక్కు మాస్కులు వేయడం కావచ్చు. ఇలా చేయడం వల్ల చలి నుంచి తప్పించుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు కానీ పిల్లలు కానీ ఎవరైతే ఉన్నారో వారిని చలికి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా వైద్యులు సూచిస్తున్నారు.